నేటి బాలలే రేపటి పౌరులని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు అన్నారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం, వారి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చట్టాల అమలు, బాల్య వివాహాల నిర్మూలన, ఫోక్సో చట్టాల పరిరక్షణలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది అంటున్న సూర్యనారాయణ రాజుతో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ అయితే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు గారు వచ్చారు. అయితే ప్రతి బిడ్డ పుస్తకం పట్టుకోవాలి, పనిముట్టు కాదు అని నినాదంతో ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో బాల్యం శ్రమదోపిడికి గురవుతుందని చెప్పుకోవచ్చు. అయితే కమిషన్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని సార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ద్వారా ఏం చర్యలు తీసుకుంటున్నారు? మేము మార్చి 30వ తారీఖున కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పర్యటన పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన రేపు వచ్చే నెలకి మా కమిషన్ సభ్యులందరూ కలిపి పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే లేబర్ డిపార్ట్మెంట్ అనేక చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు మేము కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్తో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ, అలాగే విద్యాశాఖతో కానీ వీళ్ళ యొక్క సమన్వయంతో ముందుకు వెళ్ళడంలో కొంత లోపం జరుగుతోంది. దీన్ని మేము కమిషన్ వాళ్ళు మధ్య సమన్వయం తీసుకొచ్చి ఏదైతే బాల కార్మిక వ్యవస్థ, ఎందుకంటే ప్రపంచ రేట్లో మన రాష్ట్రం తక్కువ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో 0%కి బాల కార్మికులను తీసుకురావాలి. పిల్లలందరూ చదువుకోవాలి, మంచి ఉత్తమమైన పౌరులుగా కావాలి. తద్వారా మన రాష్ట్రం కానీ, అలాగే మన దేశం కానీ ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా రావాలంటే, వికసిత భారత్ కావాలన్నా, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలన్నా రాబోయే పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలి. దానికోసం మా ఎస్సీపీసీఆర్ ప్రయత్నం చేస్తుంది. సార్, ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థని బాల కార్మికులను గుర్తించడమే కాకుండా వారి సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? బాల కార్మిక లేబర్ శాఖ వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. గుర్తించిన తర్వాత వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా తప్పనిసరిగా చదివించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైనా కంపెనీల్లో కానీ, ఎవరైనా ఇళ్లల్లో కానీ బాల కార్మికులు కనుక పని చేస్తూ ఉంటే వాళ్ళకి అయ్యి ఖర్చు కూడా పూర్తిగా మేము మా రిస్కులో బయటపడితే కనుక వాళ్ళ చేతే పెట్టించి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎస్సీపీసీఆర్ ప్రయత్నం చేస్తుంది. సార్, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలంటున్నారు. ఇది అమలు కావట్లేదు సరిగా అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ ద్వారా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో 54,000 మంది అప్లై చేసుకున్నారు ఈ సంవత్సరం. దాంట్లో కొంత అవగాహన లోపం వల్ల మొదటి సంవత్సరంలో జాయిన్ అవ్వలేక, రెండవ సంవత్సరం సెకండ్ క్లాస్ వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్లోకి అప్లై చేయటం, అలాగే సమయానికి అప్లై చేయలేకపోవటం, అలా ఈ కారణాలతో కొంత వాస్తవంగా జరగవలసిన స్థాయిలో జరగలేకపోతుంది. దీన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి రాబోయే రోజుల్లో దీనికి విస్తృత ప్రచారం ద్వారా, ఎందుకంటే మన రాష్ట్రంలో 54,000 మంది అప్లై చేసుకుంటే ఇది ఏదైతే నార్మ్స్ ఉన్నాయో 1 కిలోమీటరు మ్యాక్సిమం 5 కిలోమీటర్స్, ఈ 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న స్కూల్కి అప్లై చేస్తే వాళ్ళు సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి తెలియకపోవటం వల్ల ఎక్కడో దూరంలో ఉన్న స్కూల్స్లో అప్లై చేయటం, దానివల్ల కొంతమంది కాలేకపోతున్నారు. 2 విడతల్లో ఆంధ్రప్రదేశ్లో గతంలో పోలిస్తే 45,000 మంది ఈరోజు అప్లై చేసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కమిషన్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖతో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ తో సమన్వయం చేసుకుంటూ కూడా బాలల పరిరక్షణ కోసం మేము కృషి చేస్తామని కూడా సూర్యనారాయణ రాజు గారు చైర్మన్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్9 న్యూస్, విజయనగరం నుంచి.